నచ్చకపోయినా లైక్ కొట్టండి. వాణి అప్పుడు నిర్మల్లి వేసుకుంది. నిర్మల్లి అంటే ఏమీ కాదు, మనం పూరి వెళ్తాం కదా, పూరి నుంచి రైస్ ఉంటుంది కదా, దాన్ని ఆలు పెట్టేసి నిర్మల్లి తయారు చేస్తారు. అది డ్రై రైస్ ఉంటుంది, డ్రై రైసే అది తినేసింది. అండ్ ఇప్పుడు దానికి చందనం కూడా పెట్టేసి కుంకుమ పెట్టేస్తున్నాను. రెడీ అయిపోయింది మాన్య. ఇది పూజ చేసింది అనుకుంటాను అందరూ పూజ చేసేసింది అని మాన్య. సో ఇలా నా ప్రసాదం కూడా వెరైటీగా పెట్టాను నేను. డ్రై ఫ్రూట్స్ విత్ ఖర్జూరం మాన్య కోసం తింటున్నాను నేను. కదా ఇవన్నీ ప్రసాదం నీకోసమే, సో ఎంజాయ్ చేసుకోండి ప్రసాదం ఇది. మాన్యకి ఇప్పుడు హిందీ మేడం ఏమో బుక్ చదవమంటున్నారు, హిందీ బుక్ చదివేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము సో కర్రీస్ తాగడానికి, ఎందుకంటే నిన్న ఏమో ఇంట్లోనే అన్నం పప్పు చారు చేస్తానని వీళ్ళు ఇవాళ కర్రీస్ కావాలి, బయట నుంచి పప్పు సాంబార్ 65 కావాలన్నారు. సో దానికోసం బయటకు వెళ్తున్నాము. బండిగా హాలత్ చెప్పు వర్షం అయ్యి చూడండి, బండి హాలత్ అంతా బండి చేస్తా ఉన్నాం. బండి అంతా మట్టి మట్టి అయిపోయింది వర్షం వల్ల. కర్రీస్ తీసుకోవడానికి వచ్చాము కర్రీ పాయింట్కి. రకరకాలు చేశారు, బంగాళదుంప కర్రీ, బెండకాయ, వంకాయలు ఏదో చేశారు, దొండకాయ కర్రీ ఏదో. 65 తీసుకుంటున్నాం, పప్పు ఇంకా సాంబార్ తీసుకుంటాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 6:30. నాకు ఇక్కడ హైదరాబాద్లో రాత్రంతా వర్షం పడింది అన్న, ఓల్డ్ నైట్ వర్షం లేదు, తగ్గిపోయింది. చలిగా ఉంది వెదర్, చదివిస్తుంది బయట నుంచి. యాజ్ యూజువల్గా నాకు కొంచెం బయట నించోవడం అలవాటు ఉంది. సో నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇప్పుడు ఓన్లీ ఇల్లు తుడవాలి, దాని తర్వాత పూజ చేస్తాను. నేను ముందు ఇల్లన్నీ క్లీన్ చేసిన తర్వాత స్నానంకి వెళ్తాను. అది ఈరోజు ఇంకా ముందే చేస్తాను. వర్షం పడుతుందా? గొడుగు పట్టుకొని వెళ్తున్నారు, గొడుగు పట్టుకొని వెళ్తుందా అమ్మాయి? సో వర్షం పడుతుందా లేదా తీసే వర్షం పడట్లేదు యాక్చువల్గా. మరి ఎందుకు ఆ అమ్మాయి గొడుగు పట్టుకొని వెళ్తుందో తెలియట్లేదు, నో ఐడియా. ఇప్పుడు కిచెన్కి వచ్చేసాను మున్సిపల్ నీళ్ళు పట్టడానికి. మళ్ళీ బిందెల్లో పెట్టట్లేదు, చిన్న చిన్న గిన్నెలో 2 పెట్టేస్తాను సరిపోతుంది. ఇవాళ వంట మాది బిర్యానీ ఉంది, సో నేను బిర్యానీ చేస్తాను ఈరోజు. సరిపోతుంది 2, ఎందుకంటే రైతాను బిర్యానీ ఇంకేం కాదు. సో ఒక బింది అంటున్నాను, ఒక గిన్నె ఆల్రెడీ పట్టేసాను ఇక్కడ, ఇంకొక గిన్నె పట్టేసాను ఇక్కడ, ఇంకొక చిన్నది బుజ్జిది. ఇది చాలేదు మాకు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తుడుస్తూ ఉండగానే గుర్తొచ్చింది నీళ్ళు పట్టాలి అని. నిన్న కూడా నీళ్ళు పట్టలేదు, అండ్ ఇవాళ కూడా నీళ్ళు పట్టకపోతే కష్టం అయిపోతుంది. సో రోజు ఫిల్టర్ వాటర్ యూజ్ చేసుకొని వంట చేయడం అంటే కష్టం అయిపోతుంది. సో ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నాను. నేను తుడిచిన తర్వాత మా అన్నయ్యకి లేపేస్తాను. అప్పుడు 7:45 అవుతుంది. ఎలాగో తెలుసు కదా మీకు, ఇక్కడ పడుకుంటుందని. సో అది పడుకుంటుంది, ఇక్కడ నేను పూజ చేసుకుంటాను ఈ మధ్యలో. I'ma burn them, and I'll be searching, I'll be lurking, I'ma hurt them, and all these bridges that I'm building, I'ma burn them, burn them, burn them. All this money I be making, I'ma burn. మాన్యాంచులోనే అలా పడుకొని బ్రష్ చేస్తుంది, కళ్ళు ఇప్పట్లేదు. 8:40 అయిపోయింది, అని దాని బ్రషింగ్ చూడండి ఎలా చేస్తుందో. ఓయ్ ఓరక్షన్ చెక్కులే, బ్రష్ చేసేకి పైన ఓన్లీ కింద కాదు పైన ఒకవైపు చేస్తుంది పడుకొని. మర్చిపోతుంది ఇంకెక్కడ చేయాలి అని. మేడం గారు నిన్న హాఫ్ ప్యాంట్ వేసుకొని పడుకున్నారు. నేషనల్ అంతం అయిపోయింది, అంది అసెంబ్లీ ఉండేసి అసెంబ్లీ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు నా కోసం ఇంకా మాన్యా కోసం ఆల్రెడీ హనీ వాటర్ రెడీ చేశాను. అండ్ ఇక్కడ నీళ్లు పెట్టాను, ఎందుకంటే మీల్ మేకర్స్ వేయడానికి. మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, సోయా చంక్స్, బీన్ కాదు సోయా చంక్స్, దానికోసం నీళ్ళు పెట్టాను. అది బిర్యానీ చేస్తాను కదా, సో దానికోసం. అండ్ ఎందులో కొంచెం ముందు ఉప్పు వేసిస్తాను, ఎందుకంటే సాల్ట్ వేయకపోతే మిల్ మేకర్స్ లోపలికి సాల్ట్ వెళ్ళదు. సో సాల్ట్ వేస్తాను. వేస్తాను క్లీనింగ్కి, అన్ని క్లీనింగ్. నాది డబ్బా ఖాళీ అయితే నేను క్లీనింగ్ చేస్తాను వెంటనే. నేను అది కొంచెం మళ్ళీ రీఫిల్ చేయను, వెంటనే క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ పెడతాను.
ఇప్పుడు మిల్ మేకర్ తీస్తున్నాను. నేను మానేకాడి పాలు కూడా వెయిట్ చేస్తాను. హాట్ అవుతుంది. పెద్ద ప్యాకెట్ వాటర్ తాగు, హనీ వాటర్ తాగు. పర్లేదు, హనీ వాటర్ వాటర్ లాగా వస్తుంది. మనకి ఇచ్చాను హనీ వాటర్. కాఢాలా తాగు, కాఢా స్పెషల్ కాఢా. మన చక్కగా బొట్టు పెట్టుకుంది, దేవుడి పూజ చేసింది, హారతి తీసుకుని బొట్టు పెట్టేస్తుంది దానికి. తాగే, గుడ్ గర్ల్. మిల్ మేకర్ మాది అయిపోయి వచ్చింది. ఇప్పుడు నేను వేడెక్కిపోయింది, నీళ్ళు వేస్తాను. అండ్ ఇప్పుడు కాస్త వదిలేస్తే దాని మానగానే సాఫ్ట్ అయిపోతుంది. నేను కూడా తాగేస్తున్నాను వేడివేడిగా. చాలా వేడి ఉంది, వేడిగా ఉంది. నువ్వు ఈ సాటర్డే పిచ్చి దానిలాగా తయారవుతుంది. వెళ్ళే క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళు. మళ్ళీ ఇక్కడికి రాగానే నా వాషింగ్ మెషిన్ పని మొదలయ్యింది. అఫ్ కోర్స్ నా వాషింగ్ మెషిన్ రెస్ట్ ఉండదు. నిన్న కూడా వేసాను, ఈ రోజు కూడా మళ్ళీ వేస్తున్నాను. అండ్ నాగి మాన్య బయటికి వెళ్ళారు. ఇంట్లో కూరలు లేవు, అంటే ఉల్లిపాయలు బిర్యానీ చేస్తాను కానీ ఉల్లిపాయ లేదు, బంగాళదుంప లేదు, టమాటా లేదు. సో బిర్యానీకి ఉల్లిపాయలు కంపల్సరీ కదా. అదే అన్నాను ఒకసారి తెచ్చేస్తే నేను చేసేస్తాను అని. సో ఇప్పుడు నాగి ఇంకా మాన్య ఇద్దరు వెళ్ళారు. మాన్యాకి ఒక 15 minutes బ్రేక్ ఉంది ఇప్పుడు. సో బ్రేక్ కోసమని అది వెళ్ళింది. అది మా నాగి రాగానే నాగి బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. సో అన్నీ ఒకసారి వేసేసి అప్పుడు తిప్పేస్తాను. ఈ లోపల నేను గిన్నెలు కూడా తోమేస్తాను. నేను నైట్ కొన్ని గిన్నెలు ఉన్నాయి, అది పొద్దున్న నార్మల్స్ టీ అవన్నీ తాగాక టీ గిన్నెలు ఉన్నాయి. సో అవన్నీ తోమేస్తాను. ఇప్పుడు నేను నిండిపోయినాను సింక్. నాకు ఇంత పెద్ద గిన్నె ఉన్నా నేను తోమేస్తాను. నాకు నచ్చదు ఎక్కువ ఒకసారి తోమడం, నాకు నచ్చదు. అప్పుడు నాగి తెచ్చేస్తే కట్ చేసేసి అప్పుడు వంట పెట్టేస్తాను. కుక్కర్లోనే పెడతాను. మహార్ బిర్యానీ కదా చేశాను ఆల్రెడీను. సో మీకు ఆ వీడియోది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వేసిస్తాను. ఒకసారి ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ చూసుకోండి ఎలా చేయాలి ఏంటి అని. ఆ విధానం అంతా అందులో చూపించాను, చూపకుండా చూడండి. మాన్య ఇక్కడ డాన్స్ చేస్తుంది. మాన్య జుంబా చెప్తున్నారు కదా, యూర్ డూయింగ్ భరతనాట్యం. మీకు చూపిస్తాను ఏం చూపిస్తానని. చూడండి పిల్లలకి, చిన్నపిల్లలందరూ. అక్కడ రెడ్ కలర్ షర్ట్ లో ఉన్నాడు చూడండి, చేయలేకపోతున్నాడు. సో ఫనీ, బాగుంది. అబ్బా అబ్బా అయిపోయింది. ఓహో సూపర్, బాగుంది, చాలా బాగుంది. మన అదే గుర్రమా? డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్. ఓయ్ మనకి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ నడుస్తుంది. సో ఆ క్లాస్ లోనే మేడం ఇప్పుడు డాన్స్ చేయిస్తారు, జుంబా డాన్స్ కిడ్స్ కోసం. అండ్ మా అన్న వెళ్ళి వచ్చేసారు, దానికి కూడా వచ్చారు. బ్యాగులు సామాన్ అన్ని పట్టుకొని, ఉల్లిపాయలు, బంగాళదుంప, ఇంకా టమాటా అవన్నీ పట్టుకొని వచ్చారు. సో ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తాను. నాగి వచ్చేసరి నాగి ప్యాంట్ షర్ట్ కూడా వేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇవి మారుస్తున్నాను, సెట్టింగ్స్ మారుస్తున్నాను. సెట్టింగ్ మార్చేసి అప్పుడు పెట్టేస్తాను. ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ నాకు అవసరం. స్ట్రాంగ్లో పెట్టాను. జీన్స్ ఇంకా తలగడ గలేబులు బెడ్షీట్స్ ఉన్నాయి కాబట్టి. సో 1 hour 3 minutes తీసుకుంటుంది. ఇది 1 గంట 3 నిమిషాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆన్ చేసేద్దాము. ఎస్, ఇప్పుడు వాటర్ స్టార్ట్ అయింది. ఓకే, నేను వదిలేస్తాను. ఇప్పుడు 1 గంట సేపటి దాకా దాన్ని అవుతున్న పని, నా పని నేను చేసుకున్నాను. బిర్యానీ ఎక్కించాను కుక్కర్లో. అండ్ ఇప్పుడు రైతా కోసం ఉల్లిపాయలు కట్ చేశాను, పెరుగు వేసేసి రైతా కూడా తయారు చేసేస్తాను. ముద్దగా చేశాను, ఉల్లిపాయలు వేసి ఇంకేం వేయలేదు, టమాటా కానీ దోసకాయ కానీ ఏం వేయలేదు, అలాగే చేసి వదిలేసాను. అండ్ మాది బిర్యానీ కూడా అయిపోయింది, పొయ్యి ఆపేసాను. మేము అది పొద్దున్న నుంచి నట్స్ కూడా తినలేదు, పూజ చేశాను కదా అవి తినలేదు. మీరు కొంచెం తింటున్నాను. కిష్మిష్ నచ్చింది, కిష్మిష్ తినిపించాను. అందుకోసం వద్దు అంటే మూసుకొని తిని పొద్దున్న తినలేదు. ఏమేరు తినకపోతే కష్టం కదా ఇవన్నీ. నేను హెల్తీ, ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉన్నాయి అందులో, తినాలి. అప్పుడు నేను బ్లూబెర్రీ తిన్నాను. అండ్ దెన్ ఎండు కిష్మిష్, జీడిపప్పు ఒకటే తింటాను, బాదం పప్పు ఒకటే తింటాను, అండ్ పిస్తాస్ కూడా ఒకటే తింటాను. మిగతా ఈ క్రాన్బెరీస్ కొంచెం ఎక్కువ, అండ్ కిష్మిష్ 2 తింటాను కంపల్సరీ. నాది కాజు 2, ఇది ఏం చెప్తా పిస్తాలు 2, బాదం 2, దాని 2 అన్ని 2 మాన్యాకి. అమ్మకి 2 తినాలి. నాకు వద్దు ఎక్కువ, నువ్వు తిను. అయిపోయింది రాయడం. మేడం నీకు చెప్పిన అయిపోయింది. మన రైట్స్ అండి తిరుగుతుంది, అందుకోసం నేను ఇప్పుడు
వీడియో ఎడిటింగ్ చేస్తాను కూర్చున్నాను. టైం నాకు లేదు కదా, నైట్ సగం చేస్తాను, నిద్ర వచ్చేస్తుంది నాకు. నైట్ హాఫ్ చేసి పడుకున్నప్పుడు కూడా ఎడిటింగ్ చేస్తాను. టైం ఉంది ఇంకా లంచ్ కోసం. బిర్యానీ అయిపోయింది కదా, నాకు హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ కొంత ఎడిటింగ్ చేస్తాను. గో. పిల్లలందరూ కిస్మిస్ తినకండి. తినకండి అంట, వద్దు, వినకండి. తినకండి కాదు, వినకండి దీని మాట. అమ్మ మాట వినకండి, అసలు దీని మాట వినకండి. ఇలాగా తయారవ్వకండి, అన్ని తినండి. యు గైస్ ఆర్ గుడ్. మీ పిల్లలందరూ చాలా మంచి మంచిది కాదు, వద్దు, నాణ్యత మంచిది కాదు, వద్దు. బ్రేక్ ఇచ్చారు అని చూడండి ఏం చేస్తుంది అది. మళ్ళీ నా బొమ్మ తయారు చేసింది. వస్తే నీకు నా బొమ్మ తప్పితే ఇంకేం కనిపించట్లేదా? పెయింటర్ ఏంటది? ఆ పెయింటర్ పేరు మర్చిపోయాను. పెయింటర్ పేరు ఏంటో. నువ్వు కాదు, హుసేన్ ఏదో ఉన్నారు, చాలా మంచి పెయింటర్ అతను. అతని కన్నా దారుణంగా నువ్వు ఉన్నావే బాబు. కాదు నాకు గుర్తులేదు. అతను చాలా బాగా చేస్తాడు డ్రాయింగ్. అండ్ నువ్వు చూడు, ఎప్పుడు చూసినా నన్నే ఎందుకు పట్టుకున్నావు నాకు. చూడండి, అది హెల్మెట్ లాగా ఉందా? రెండు ఏంటది, హార్న్స్ లాగా ఉంది. దానికి ఏమన్నా కొమ్ములు లాగా ఉంది. అది చూడండి ఎలా తయారు చేసిందో. పెయింటింగ్ కొత్తగా నేర్చుకుంది ఇప్పుడు కంప్యూటర్ క్లాసెస్ లో. దాని వల్ల చూడండి ఎలా తయారు చేస్తుందో నాకు. ఓ మై గాడ్. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే నామే చేస్తుంది మనీ. నీకు కొత్తగా పెయింట్స్ వచ్చిందని. లైట్ పోయింది, సడన్ గా కరెంట్ పోయింది. నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేశాను కదా, సో దానివల్ల లైట్ అంతా డిమ్ అయిపోయింది. వెంటనే వెళ్ళి వాషింగ్ మెషిన్ ఆఫ్ చేశాను. ఎందుకంటే మాకు వాషింగ్ మెషిన్ లింక్ ఉండిపోయింది ఎలాగో. మనకి ఇన్వర్టర్ లో ఉంది కదా, అందుకోసం. ఏంటి ఈ డ్రాయింగ్ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ నా కోసం ఒక లైక్ కొట్టండి. బాబు, నచ్చకపోయినా లైక్ కొట్టండి, నాకు డిస్లైక్ కొట్టకండి. ఎందుకంటే నా బొమ్మ గీసింది కదా. సో ప్లీజ్, మీకు నచ్చకపోతున్నా, నచ్చితేనే లైక్ కొట్టమంటాము. కొందరికి నచ్చకపోవచ్చు బొమ్మ, కానీ ప్లీజ్ లైక్ కొట్టండి. నా కోసం లైక్ కొట్టండి, ఎందుకంటే నా బొమ్మ గీసింది. డిస్లైక్ కొట్టండి, అసలు డిస్లైక్ కొట్టకండి. ఇప్పుడు కర్రీ పాయింట్ లో ఉన్నాం. మా అన్నయ్యకి 65 కావాలి. 65 కోసం కర్రీ పాయింట్ గమపని పమపని ని పమ గమ గమ మరి స ని సరి స ని స పమ గమ పని పమ గమ పని సరి రి 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 ని సరి గమ పమ గమ గమ రి రి. మీ అందరికి కూడా హారతి ఇచ్చేస్తున్నాను. దేవుడు హారతి తీసుకోండి. చక్కగాను అందరు చక్కగా ఉండండి, మంచి హెల్త్ లో ఉండండి, శుభ్రంగా కరోనా నుంచి దూరంగా ఉండండి, హెల్తీ ఉండండి అండ్ సేఫ్ గా ఉండండి. సో హారతి తీసుకోండి అందరూ. మానేది పౌడర్ డబ్బా రీఫిల్ చేస్తాను. మళ్ళీ మార్నింగ్ రేపు అవసరం ఉంటుంది. ఇప్పుడు కాసేపు లైట్ ఉంచేస్తాను. దీపాలు ఇంకా కొండెక్కలేదు. సో కాసేపు తర్వాత అప్పుడు లైట్లు బంద్ చేస్తాను. ఈ పెద్ద లైట్ ఆన్ చేసేస్తాను. ఇప్పుడు మనీ వచ్చిన టైం అయింది. 7 అవడానికి ఇంకో 3-4 మినిట్స్ బాకీ. అది కరెక్ట్ 7కి దిగుతుంది కిందకి. దానికన్నా ముందు దిగదు, దాని తర్వాత దిగుతుంది కదా, దానికన్నా ముందు దిగదు. నేను బిర్యానీ తినేసాను కదా. ఓ మై గాడ్, నాకు టూ మచ్గా దాహం వేసేస్తుంది. ఇలాగ దాహం అలా నీళ్ళు తాగుతూనే నాకు పొట్ట అంతా నీళ్ళతోనే నిండిపోయింది. ఇంకా ఎక్కువ ఇంత పెసరు కూడా ఇంకా గ్యాప్ లేదు, అలాగ అనిపిస్తుంది నాకు. బిర్యానీ కానీ ఆయిలీ ఫుడ్ కానీ నేను తిన్నానంటే అలాగే ఉంటుంది నాకు. ఐ థింక్ మనీ వచ్చింది. చూద్దాం. మనీ వచ్చేసింది. ఆడుకున్నావా? ఎలా ఆడుకున్నావు? బాగుందా? ఫోన్ రీఛార్జ్ చేయాలా? నా కోసం టీ రెడీ చేశాను. వానియా కోసం ఇక్కడ పెసరపప్పు ఉంటుంది కదా, మూంగ్ దాల్, అవి తినడానికి తీసుకున్నాను. అండ్ ఇందులో ఖాకరా ఉంది, ఖాకరా తింటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ టీ పెట్టాను నైట్ తాగడానికి. నైట్ ఇంకా టీ లేదు, సో నైట్ ఓన్లీ టీ తాగుతాను కాబట్టి టీ మళ్ళీ పెట్టేశాను. సో ఇప్పుడు తీసుకొని మానియా దగ్గరికి వెళ్తున్నాను. మానియా రాసుకుంటుంది దాని హోంవర్క్. సో ఇక్కడ చూడండి, ఫుల్ మాది బట్టలు మళ్ళీ నింపేసాను. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో గ్యారంటీ లేదు కాబట్టి నేను చేయలేను. సో ఇప్పుడు మా అన్న అక్కడ కూర్చొని రాసుకుంటుంది హోంవర్క్. ఏం థింకింగ్ ఏం ఆలోచిస్తున్నావు? ఏం రాయాలన్నా? నెక్స్ట్ వీక్ ఏం చేస్తావని. దీన్ని ఖాకరా అంటారు. ఇవి ఏంటంటే మనకి చపాతీ లాగా పుల్కా లాగా ఉంటుంది, పల్చగాను. ఇది గుజరాతీ వాళ్ళు ఎక్కువ తింటారు. అవును, కరెక్ట్. చాలా పలుచగా ఉంటుంది. అది విరిగిపోతుంది వెంటనే. ఇలా ఇప్పినప్పుడు కూడా జాగ్రత్త ఇప్పకపోతే విరిగిపోతుంది. అప్పుడు వెయిటింగ్ చూడండి. దొంగ పిల్ల ఎక్కడ దొంగతనంగా డబ్బా తీస్తుంది. ముందు రాయి, తర్వాత వేస్తాను. ముందు రాయి, కంప్లీట్ చేయి. నో క్రైంగ్ బేబీ. నా ముందు రాయి ఫినిష్ చేస్తారు. అది తినేయాలి. కాకర ముందు నుంచి నేను అస్సలు ఆగలేదు. అది వెంటనే తినేయాలి దానికి. మా మమ్మీ వాళ్ళ కాల్ కూడా వచ్చేసింది. వీడియో కాలింగ్ చేసేస్తుంది అని మాట్లాడడానికి మానియాతో, మానియా ఫోన్ కి. టైం 8 o'clock అయిపోయింది.
ఆ చిన్నవాడు వచ్చేసాడు ఇప్పుడు ఆన్లైన్ కి బొట్టు పెట్టాడు. దాని ఫోన్ లో బిజీ ఉంది. నేను లిఫ్ట్ చేయట్లేదా ఫోన్? మమ్మీ డాడీ ఇద్దరు ఫోన్ ఎత్తట్లేదంట. మన అసలు గ్యాస్ బంద్ చేసి వచ్చి నేర్పించాలి గ్యాస్ ఎలా పని చేయాలి. ఎందుకంటే మనకి బంద్ అయిపోయిందా పూర్తి? పిల్లలకి అన్ని చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోతే అవ్వదు. ఎలా గ్యాస్ బంద్ చేయాలి, ఎలా గ్యాస్ ఆన్ చేయాలి అని పక్క నుండి నేర్పించాలి. పూజ సామాన్లు తోమేశాను. మన్య యాపిల్ తింటుంది నైట్. మార్నింగ్ హెవీ తినేసింది కదా, నేను ఓన్లీ టీ తాగుతాను, ఇంకేం కాదు. అండ్ నాగి బిర్యానీ తినేస్తాను. మన్య కూర్చొని యాపిల్ తింటుంది ఫోర్క్ తో పట్టుకొని. నెమ్మదిగా తిను, కూరేకు అలాగా. కూర్చో. లెగ్ స్పా చేస్తున్నావా? ఓకే ఓకే. మేము వచ్చాం మా బెడ్రూమ్ కి. 10:45 అయిపోయింది అండ్ ఇప్పుడు పడుకుంటాము, రెస్ట్ తీసుకుంటాము. అండ్ మాన్య దాని తారక మీద ఆల్రెడీ స్టార్ట్ చేసింది చూద్దాం. చాలా టైర్డ్ గా ఉన్నా, నన్ను నడుము నొప్పిగా ఉంది చాలా ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఎడిటింగ్ చేయాలి, కాసేపు ఎక్కువసేపు చేయలేను అఫ్ కోర్స్, ఎందుకంటే పడుకోగానే కళ్ళు మూతలు పడిపోతూనే ఉంటుంది, నాకు అంత నిద్ర వచ్చేస్తుంది. సో పనులన్నీ చేస్తాను, క్లీనింగ్ అయిపోయింది. ఈ రూమ్ కూడా ఇప్పుడే తుడిచాను, ఎందుకంటే మార్నింగ్ అవ్వలేదు నాకు. నాగి ఎక్కువసేపు బయటికి వెళ్ళలేదు. నాగి వెళ్ళినప్పుడు నేనేమో వేరే పని మీద బిజీగా ఉన్నాను. సో ఈ రూమ్ నాకు మార్నింగ్ క్లీన్ చేయడం అవ్వలేదు. సో ఇప్పుడే క్లీన్ చేశాను, అందుకోసం అయిపోయింది. అండ్ రేపు మార్నింగ్ మిగతా రూమ్స్ క్లీన్ చేసి అప్పుడు దేవుడు పూజ చేసుకుంటాను. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితో మీకు నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా నచ్చింది అని. అండ్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక కొత్త వీడియోతో. అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ 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 వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై. గుడ్ నైట్. స్వీటీ స్వీటీ. ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి ప్లీజ్ కొట్టండి. రౌండ్ రౌండ్ ట్వీటీ కోసం మనం ఒక లైక్ కొట్టండి. గుండ్రంగా ఉంది, తిని 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 గాలి ఎక్కువ పీల్చి పీల్చి మౌత్ ఎక్కడ పోయింది. ఏమో ఎక్కడ పోయింది మూతలేదు. ఒక కార్టూన్ ఉంది గ్రీజీ అండ్ లెమింగ్. ఆ గ్రీజీ అండ్ లెమింగ్ అలాగే ఒకసారి గాలి ఊతే లెమింగ్స్ అందరూ లెమింగ్స్ లాగే ఉన్నారే నేను చూడడానికి. చూడండి ఒకసారి ఆ కార్టూన్ పొగోలో వస్తుంది. పొగో చాలా గ్రీజీ అండ్ లెమింగ్స్ అని వస్తుంది. తెలుగులో కూడా వస్తుంది, హిందీలో కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే ఇంగ్లీష్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలందరికీ పెద్దవాళ్ళందరూ కూడా చూసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా చూడండి. సో ఎనీవేస్ బాయ్ బాయ్. గుడ్ నైట్. లవ్ యూ. బాయ్.